ఈరోజు మనం చోళ రాజులు కాకతీయ రాజులు పరిపాలించిన పురాతనమైన శ్రీకృష్ణుడి దేవాలయం దగ్గరికి వచ్చి ఇది పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉన్న దేవీపట్నం సమీపంలో ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని దర్శించాలంటే మనం దేవీపట్నం నుంచి 10 కిలోమీటర్ల లోనికి వచ్చిన తర్వాత 2 రూట్లు ఉంటాయి. రామదుర్గం గుడి వచ్చిన తర్వాత ఒకటి బండి మార్గం, ఇంకొకటి కాలి మార్గం. 2 మార్గాలు వచ్చిన తర్వాత రామదుర్గం గుడి ఉంటుంది. గుడి నుంచి కొండపైకి 3 కిలోమీటర్లో మనం అతి కష్టం మీద ఎక్కాలి. చాలా ఇబ్బంది. ధైర్యం కలవాళ్ళు రావాలి, ఆరోగ్యవంతులు రావాలి. గుడిని శ్రీకృష్ణుని చూడాలంటే ఈ పాతకాలపు అంటే దాదాపుగా 7-8వ శతాబ్దంలో ఉన్న ఈ శ్రీకృష్ణుడి విగ్రహం చూడాలంటే మనకి 2 కళ్ళు సరిపోవు. పాత విగ్రహం రాతితో చెక్కబడింది. మంచి ఆకారంతో శ్రీకృష్ణుడు పిల్లల గురవి పోతడానికి సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణుడి గుడి. ఈ గుడి కట్టడానికి అప్పట్లో ఏవైనా నైపుణ్యత మనం అప్పటి పరిపాలకులు వాడారో రాయితో మొత్తం చెక్కబడి కట్టబడి ఉంది గుడి. దాదాపు 15 అడుగుల ఎడల్పు, ఒక 30 అడుగుల పొడవు. దీని ఎత్తొచ్చి ఒక 12 అడుగులు ఉంటుందండి సుమారుగా, అంచనాగా చెప్తున్నాం మేము. విగ్రహం కూడా ఒక 3 అడుగులు ఉంటుంది ఈ శ్రీకృష్ణుడి ఆలయం. దయచేసి ఈ వీడియోని మీరు చూడండి. న్యూలెప్ తెలుగు టీవీని సపోర్ట్ చేయండి. మరిన్ని విషయాల కోసం, మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. ఇది చోళరాజులు కాకతీయులు ఈ దక్షిణ భారతదేశంలో వచ్చినప్పుడు ఈ సముద్ర మార్గం నుంచి వచ్చి మన గోదావరి పరిసర ప్రాంతంలో చోళరాజులు కాకతీయులు పరిపాలించారు. రాజమహేంద్రవరం ఈ పరిసరాల ప్రాంతాలలో చాలా ఎత్తైన ప్రదేశం, గుట్టలలో, కొండలలో ఏర్పాటు చేసుకొని వారి పరిపాలన సాధించారు. అప్పటి వారు పూజించడానికి శివుణ్ణి ఎక్కువగా, శ్రీకృష్ణుని, అనేక విగ్రహమూర్తుల్ని వారు కొలుచుకుంటూ పరిపాలన చేసుకుంటూ వచ్చారు. ప్రజలకు ఏ విధంగా నష్టం జరగకూడదు, పరిపాలన మంచి జరగాలని వాళ్ళు విగ్రహారాధన చేసేవారు. అప్పటి కట్టడాలు కానీ, అప్పుడు విగ్రహాలు కానీ, అప్పుడు ఈ గుడి చుట్టూ ఉన్న ప్రహరీలు కానీ చాలా బందోబస్తుగా, పకడ్బందీగా, శత్రువులు ఎవరు వచ్చినా కూడా వారిని జయించడానికి, యుద్ధం చేయడానికి, వారు వచ్చే విధంగా రూట్ ఏ విధంగా ఉన్నది ఈ కొండపైన చూడటానికి అవకాశం ఉంది. అందుకోసమే ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం న్యూలెప్ తెలుగు టీవీని చూడాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.